నెల్లూరు నగరంలోని స్థానిక జెండా వీధి నందు కాంగ్రెస్ పార్టీ నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ షేక్ ఫయాజ్ ఆధ్వర్యంలో ఏఐసీసీ సభ్యులు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ఆస్తుల పరిరక్షణ కమిటీ చైర్మన్ చెవూరు దేవకుమార్ రెడ్డి ఆశీస్సులతో ఇటీవలే కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా మైనారిటీ సెల్ అధ్యక్షుడిగా నియమింపబడిన షాన్వా చిస్టాను పలువురు అభినందించారు. ఈ సందర్భంగా శాలువతో ఘనంగా సత్కరించి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నెల్లూరు జిల్లాలో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కొరకు చేస్తామని, ప్రజా సమస్యలపై పోరాటం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఫయాజ్, మోహన్ రెడ్డి, అలావుద్దీన్, రిజ్వానా, బద్రీ, షకీల్, హఫీజ్, నసీమా, ముజీబ్, ఆయబ్ ఖాన్, ఫజాలుద్దీన్, ఇంతియాజ్, కాంగ్రెస్ కార్యకర్తలు, ముస్లిం మైనారిటీ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం మా జిల్లా అధ్యక్షుడిగా కాంగ్రెస్ పార్టీ మైనారిటీ సెల్ గతంలో ఎన్నో పదవులు కాంగ్రెస్ పార్టీ కోసం సేవ చేసిన వ్యక్తి షానవాజ్ చిష్టి గారు అని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. గతంలో దర్గా చైర్మన్గా చేశాడు, పిసిసి మెంబర్గా ఉన్నాడు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో చిన్న కార్యకర్త నుండి ఈ స్థాయికి ఆయన చేరడం చాలా సంతోషంగా ఉందని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఖర్గే గారి నాయకత్వంలో, అదేవిధంగా రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలన్న ఉద్దేశం మన వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయాలకు మేమంతా పనిచేస్తున్నామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. దాంట్లో భాగంగానే ఈరోజు రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి షర్మిలారెడ్డి ఆశీస్సులతో, అదేవిధంగా దాదా గాంధీ గారి ఆశీస్సులతో, మన జిల్లా మాజీ అధ్యక్షులు శ్రీ చెవూరు దేవకుమార్ రెడ్డి గారి ఆశీస్సులతో ఈరోజు ఆయన కాంగ్రెస్ పార్టీ ఆస్తుల పరిరక్షణ సమితి అధ్యక్షులుగా కొనసాగుతున్నారు. ఆయన ఆశీస్సులతో ఈరోజు షానవాజ్ గారు జిల్లా మైనార్టీ అధ్యక్షులుగా కావడం చాలా మా అందరికీ సంతోషంగా ఉందని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే మంచి వ్యక్తి, మనసున్న వ్యక్తి, ఆపదలో డబ్బు నేను ఈ ఉపకారం చేస్తున్నానని చెప్పేసి చేతులారా చూపించి చేసే వ్యక్తి కాదు. ఆయన చేసే పనులు నాకు తెలుసు, కాబట్టి పార్టీకి ఎంతో పనికి వస్తాడని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఆయన సేవా దృక్పథం గలవాడు. ఈరోజు ఆయన ఇంకా ఈ పదవి కన్నా ఇంకా ఉన్నత పదవుల కోసం మేము ఆయన కోసం ఆశిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ చూస్తున్నాం మనం, ప్రతిపక్షం అనేది లేదు. ఇక్కడ అందరూ బీజేపీకి కొమ్ముకొస్తున్నారు. తెలుగుదేశం అయితే కానీ, ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి కానీ, అదేవిధంగా పవన్ కళ్యాణ్ పార్టీ అయితే కానీ ఎవరు కూడా ప్రజా సమస్యలపై పోరాటం లేదు. కాబట్టి ఇక్కడ ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ ఒక సీటు లేకపోయినా ఈరోజు కాంగ్రెస్ పార్టీ కేంద్రం నుంచి ఏ సమస్య అయినా సరే పోరాడుతూ ఉండేది కాంగ్రెస్ పార్టీ అని తెలియజేసుకుంటున్నాం. ఈరోజు వాళ్ళు చేస్తున్న దౌర్జన్యాలకు, వాళ్ళు చేస్తున్న అక్రమ బిల్లులకు పోరాటం చేస్తున్న పార్టీ ఏదైనా ఉందంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీ అని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ముస్లింలకు ఎంతో అన్యాయం జరుగుతుంది. దుల్హన్ స్కీమ్ లేదు, మైనార్టీస్ లోన్ లేదు, మైనార్టీస్ డెవలప్మెంట్ అనేది శూన్యం అయిపోయిందని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. మీరు గతంలో చూసుకోండి, తెలుగుదేశం హయాంలో కూడా అదే పరిస్థితి. ఈరోజు గతంలో జగన్మోహన్ రెడ్డి ₹1,00,000 ఇస్తారని చెప్పేసి మోసం చేయడం జరిగింది. అదేవిధంగా ఈయన వచ్చి కూడా మేము వస్తే ఖచ్చితంగా అతను మోసం చేశాడు. ముస్లిం మహిళలకు, పేద ముస్లిం మహిళల పిల్లలకు పెళ్లిళ్ళ కోసం ₹1,00,000 నేను వస్తే తక్షణం అమలు చేస్తానని చెప్పి ఈరోజు 2 సంవత్సరాలు పూర్తయినా సరే ఇప్పుడు దాకా గతి లేదని చెప్పి నేను తెలియజేసుకుంటాను. కాబట్టి గతంలో కాంగ్రెస్ పార్టీ ఇటువంటి ఎన్నో పథకాలు అమలు చేసి చూపించింది 100%. ఈరోజు కనిపిస్తున్న అభివృద్ధి ఏమైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ వల్లే జరిగిందని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. కాబట్టి ఈరోజు వచ్చే కార్పొరేషన్ ఎన్నికల్లో ఖచ్చితంగా ప్రతి వార్డులో మేము పోటీ చేస్తున్నాం. ఖచ్చితంగా షర్మిలమ్మ మాకు చెప్పింది, ప్రతి వార్డులో పోటీ చేయండి, మా సత్తా ఏందో చూపించాలని చెప్పేసి ఆమె చెప్పడం జరిగింది. అదేవిధంగా దేవకుమార్ రెడ్డి గారు కూడా గతంలో ఎన్నో పనులు ఈరోజు చేయడం జరిగింది. ఆయన సహకారం ఖచ్చితంగా మాకు ఉంటుంది. ఈరోజు రేపు మన మున్సిపల్ కార్పొరేషన్ నుంచి రాబోతుంది. ఆ వచ్చిన వెంటనే మేము ఖచ్చితంగా పోరాటానికి దిగుతున్నాం. ఎందుకంటే
ఈరోజు ప్రతిపక్షం ఇక్కడ కూడా లేదు, కేంద్రంలో కూడా లేదు. కేంద్రంలో ఉన్న రాహుల్ గాంధీ తప్ప ఈ పోరాటాలకు ఏ పార్టీ కూడా ముందుకు రాని పరిస్థితి అని చెప్పి నేను తెలియజేసుకున్నాను. మన ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీలు ఇది అమలు పరచాలంటే అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన నా సోదరుడు షానవాజ్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆయన 2 మాటలు మాట్లాడాల్సింది. నేను సయ్యద్ షానవాజ్ చిస్తి. ఈరోజు జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షుడిగా నాకు ఈ అవకాశం కాంగ్రెస్ పార్టీ ఇవ్వడం జరిగింది. దానికి మన జాతీయ అధ్యక్షులు ఇమ్రాన్ ప్రతాప్ గడి గారి సహకారంతో మరియు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఆస్తుల పరిరక్షణ కమిటీ చైర్మన్ మన దేవకుమార్ రెడ్డి గారి ఆశీస్సులతో మన రూరల్ ఇన్ఛార్జ్ ఫయాజ్ గారి సహకారంతో మరియు సిటీ ఇన్ఛార్జ్ అలావుద్దీన్ గారి సహకారంతో రాధా గాంధీ యొక్క ముఖ్యమైన ఆశీస్సులతో నాకు ఈ జిల్లా కమిటీలో మైనార్టీ సెల్ అధ్యక్షుడిగా ఇవ్వడం జరిగింది. దానికి మోహన్ రెడ్డి గారి సహకారం, మన షకీల్ భాయ్ సహకారం అందరూ సహకరించి అందరూ మస్తాన్ భాయ్, భీమ్ భాయ్ గారు అందరూ కోరారు. ఆ దేవన్న గారు ఇతనైతే అధ్యక్షుడిగా పనికొస్తానని గుర్తించి ముఖ్యంగా ఆయన ఆశీస్సులతో నాకు ఈ అవకాశం ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ మైనార్టీ జిల్లా అధ్యక్షుడిగా తదుపరి మైనార్టీ సెల్స్ మన ఇందిరాభవన్లో జరుగుతాం. తొందరలోనే కార్యకర్తలందరినీ పిలిచి జిల్లా వ్యాప్తంగా అందరి కమిటీలు వేయడం జరుగుతుంది. కాబట్టి ఇది మీడియా సహకారంతో తెలియజేసుకుంటాం.